ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రియులరా, ప్రేమ గురించి మనం ఎన్నో మార్లు వింటూ ఉంటాం. బంధువులు ప్రేమ అని, తల్లిదండ్రులు ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఇట్లా భార్యాభర్తల ప్రేమ, ఇహలోక ప్రేమ. కానీ ఇక్కడ ప్రేమైన వర్లరా, మరి రాజైన సొలొమోన్ అంటే వరుడైన సొలొమోన్, వధువైన షులమితి, ప్రియుడు ప్రియురాలు, దీనిని ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రేమ, అలాగే సంఘము ప్రేమ. జాగ్రత్తగా ఆలకిస్తే ప్రేమ అనేది చాలా చాలా అమూల్యమైనదండి, ఉన్నతమైనది. కావున ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు తన సంఘాన్ని ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి, తన ప్రియకుమారుణ్ణి అర్పణగా అర్పించాడండి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ చాలా చాలా ఉన్నతమైనది అనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఈ పరమగీతం అంతా కూడా గొప్ప ప్రేమ కావ్యం అండి. కావున ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో అలాగే మనము కూడా ఆ ప్రభువుని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన ప్రేమ నిరంతరమైనదని, శాశ్వతమైనదని, ప్రేమైన వల్లరా ఎంతో ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నా. కావున దేవుని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురము, ఎంతో ఎంతో మధురము. ద్రాక్షారసము చూడడానికి చాలా అందముగా ఉంటుంది, త్రాగుతున్నప్పుడు చాలా ఆహ్లాదకరముగా, రుచికరముగా, ఆకర్షణీయముగా ఉంటుందండి. అటువంటి ఆకర్షణీయము కంటే ఉన్నతమైనదంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆ ప్రేమలో విఫలము కాకూడదు. దేవుని ప్రేమని మనం నేర్చుకునేవారిగా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండేవారిగా ఉండాలి. కావున ఎల్లప్పుడూ కూడా ఆలోచించేయండి. దేవుని ప్రేమ మనమందరము కూడా పొందుకోవాలి. ఆ ప్రేమలో మనము జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.